ఆదికాండము 18వ అధ్యాయము చూడండి, అందరూ కూడా 20వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. మరియు యెహోవా గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మర చొప్పునే వారు సంపూర్ణంగా చేతిలో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయిన వారం మొర అనే మాట గురించి మనము నేర్చుకున్నాం. కొన్ని మాటలు ఎలా మనం దేవుడికి మొర పెట్టాలి అనేది మనం పోయిన వారం ధ్యానం చేస్తాం. ఈ వారం చూడండి 21వ వచనం చదువుతాం. నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. సంపూర్ణముగా చేశారో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకున్నాను. ఇప్పుడు సంపూర్ణముగా వాళ్ళు పాపము చేశారో లేదో నేను చూడాలి, నేను చూసి తెలుసుకోవాలని ప్రభు అంటున్నాడు. నా వైపు చూడండి. అంటే అది ఎదురుకి దగ్గరగా ఉన్నారు కదా, అందుకోసం. అయితే ఇక్కడ చూడండి, సంపూర్ణముగా అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. సంపూర్ణముగా చేశారో లేదో చూస్తాను, లేదా చేయని ఎడల నేను అసలు ఎంతవరకు చేశారో కూడా నేను తెలుసుకోవాలి అన్నాడు. చూడండి 15వ అధ్యాయంలో కూడా ఒక మాటను మీరు గమనిస్తే 15వ అధ్యాయంలో 16వ వచనం చదువుదాం. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నేను నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చేదాన్ని నిశ్చయముగా అబ్రాహాముతో చెప్తున్నాడు. ఎవరి క్రియలు అంట? అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము. అంటే దేవుడికి చూడాలి, సంపూర్ణము కాలేదంట. ఇక్కడ కూడా వారి క్రియలు సంపూర్ణముగా అయినయా లేదో అని చూస్తాను అంటున్నాడు. ఇక్కడ 2 మాటలు మనం సంపూర్ణత గురించి 2 మాటలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ అక్రమములు లేదా వారి ఘోరమైన పాపములు సంపూర్ణం అయినవో లేదో చూస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన ఎదుట దుర్మార్గులు కానీ దుష్టులు కానీ లేదా పాపం చేసేవారు కానీ ఇంకా అన్యస్తులు కానీ మన మధ్యలో జీవించినప్పుడు వారు ఇంకా చేస్తూ ఉన్నారు కదా, వారికి ఇంకా దేవుడు వారిని అలా చూస్తూ ఉన్నాడు, ఎందుకు వారు అన్ని పాపాలు చేసినా అంత అన్యాయంగా వాళ్ళు నడుచుకున్నా దేవుడు ఎందుకు వారిని శిక్షించట్లేదని మనం చాలాసార్లు అనుకుంటాం. అనుకోలేదా? ఏమండి కొంతమంది చేసిన ఆ పనులు బట్టి, ఆ క్రియలను బట్టి మనం అనుకుంటా ఉంటాం కదా, వీళ్ళకి ఇంకా దేవుడు ఎందుకు శిక్షించట్లేదు, వీళ్ళు ఇంత ఘోరమైన పాపములు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు వారిని విడిచిపెడుతూ ఉన్నాడు, దేవుడు ఎందుకని వారిని పనిష్మెంట్ చేయట్లేదు అని మనం చాలాసార్లు మనం అనుకుంటాం. ఎందుకంటే మనము యథార్థంగా ఉన్నాం. చిన్న తప్పు ఎవరైనా చేస్తే అమ్మో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారని ఒక భయం మనకు ఉంటుంది. ఎదుటి వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు పాపములు చేస్తూ ఇష్టానుసారంగా వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకని చూస్తా ఊరుకుంటున్నాడు అని మనం చాలాసార్లు మన మనసులో కొన్ని ప్రశ్నలు అనేది మెదులుతూ ఉంటాయి. వాస్తవమే. కానీ ప్రభు ఏమంటున్నాడంటే వారి క్రియలు సంపూర్ణమైనప్పుడు నేను వారికి చేయవలసిన కార్యము వారికి చేస్తాను. హల్లెలూయా. అంటే వారి క్రియలు సంపూర్ణమైనప్పుడు వారికి రావాల్సిన శిక్షను వారికి మీదకి నేను రప్పిస్తాను. అందుకే ఇక్కడ మనకి అబ్రహాంతో 15వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తాడు, అమోరీలియ వాళ్ళ యొక్క అక్రమములు ఇంకా సంపూర్ణము కాలేదు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే క్రియలు ఎవరైనా సరే సంపూర్ణముగా ఉన్నాయో లేవో, సంపూర్ణముగా వారు చేశారో లేదో, అది అక్రమమైనా అదే లేదా మంచిదైనా దేవుని ఎదుట ఏదైనా ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చేసే పాపములైనా
చేసే దేవునికి విరోధమైన దోషములైన అవి సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు వేచి చూస్తున్నట్లు ఇక్కడ మనకు వాక్యము ఏం చేస్తుందంటే రుజువుపరుస్తూ ఉంది. 15-16 వచనం. ఇక్కడ కూడా మనం చదివిన 20వ అధ్యాయంలో కూడా మనం చదివిన మాటలో ఏమంటున్నాడంటే వారి క్రియలు ఏమంటున్నాడంటే నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున నేను వారు సంపూర్ణంగా చేశానో లేదో. అంటే కొంతమంది మొర దేవుడు విని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్రియలు సంపూర్ణంగా చేశారో లేదో చూసి వాళ్ళు అలా చేస్తే వాళ్ళకి ఆ ఊరికి లేదా సొదొమ గొమొర్రా పట్టణాలకి భయంకరమైన ఉగ్రత వారి మీద తీసుకురావాలని దేవుడు ఒక ఆలోచన ఇక్కడ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన చేద్దాం. ఈరోజు మనం అనుకోవాలి, ఎవరికైనా సరే వారి క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మన క్రియలను లెక్కిస్తాడు కూడా. ఏం చేస్తాడండి? లెక్కిస్తాడు. మనం ఇంకొక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథముకు తీయండి. అందరూ కూడా ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సార్ది సంఘము యొక్క దూతతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చదువుదాం. 7 నక్షత్రములను అక్కడి నుంచి చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నేను మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడట్లేదు కనుక జాగరూకుడవై చావయున్న మిగిలిన వాటిని బలపరచుకోవడము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. సార్ది సంఘముతో చెప్తున్న మాట. ఈ పగలు ప్రేమ అందరికి చూడాలి, నా వైపు చూడండి. ఈ ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం యొక్క దేవుని బిడ్డలారా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన క్రియలు దేవుడు ఎరుగునుగాక. నా క్రియలు దేవుడు ఎరుగును. చెప్పండి. మన క్రియలు ఏం చేస్తాడంటే దేవుడు అక్కడ అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చేసే ప్రతి పని, క్రియ అనగా మనం చేసే ప్రతి పని, ప్రవర్తన, మాట ఏదైనా కానివ్వచ్చు, ప్రతిదీ దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే నీ క్రియలు నీ ఎరుగుదును ఏమనగా, నువ్వు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అనగా జీవించున్నావు కానీ పేరు మాత్రమే ఉంది, నువ్వు జీవిస్తున్నావని. కానీ నువ్వు ఎలా ఉన్నావంట అంటే ఎలా అంటున్నాడంటే, పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నీ క్రియలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే చచ్చిన వారితో సమానంగా ఉన్నాయి. పేరుకేమో నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే. అంటే పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడు కానీ నీ ఆలోచనలు ఇటు చూడాలి, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ పనులు ఎలా ఉన్నాయంటే లోకస్తుల వల్లే ఉన్నాయి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నాం అంతకుముందు. కానీ ఇప్పుడైతే క్రీస్తుతో పాటు మనం ఏమై ఉన్నామంటే లేపబడి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చచ్చిన వారము కాదు, మనం క్రీస్తులో జీవించిన వారము. క్రీస్తులో మనం జీవించిన వారము. క్రీస్తులో జీవించిన మనము జీవించిన క్రియలు మాత్రమే మనము చేయాలి. ఏం చేయాలి? జీవించిన క్రియలు మాత్రమే మనము చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, సాధ్య సంఘంలో ఉన్న వాళ్ళంట ఆ సంఘం యొక్క దూత అనగా సంఘ కాపరి. దూత అంటే ఎవరు? సంఘ కాపరికే ఏం లేదంట. సంఘ కాపరికే ఏం లేదంట. పేరుకు మాత్రము ఏమండి, పేరుకు మాత్రము జీవిస్తున్నాడు కానీ మృతుడుగానే ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులను బ్రతుకుతున్నారు అని అనుకుంటున్నారు కానీ వారి క్రియలు చూసినా, వారి యొక్క పనులు చూసినా, వారి యొక్క ఆలోచనలు చూసినా ఎలా ఉన్నాయంటే సచ్చిన వారి మాదిరిగా ఉన్నాయి. అంటే లోకస్తుల మాదిరిగా ఉన్నాయి. చూడండి, ఒకసారి చనిపోయి క్రీస్తులో మనందరం మరలా బ్రతికాం. దేవునికి స్తోత్రం కలుగును. యేసుప్రభు ఏమన్నాడు? ఏమండి, పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే
నూతన అంటే ఒకసారి ఏమో మరలా పుట్టాలి అన్నాడు. మరలా చెప్పాలి, మరలా పుట్టాలి అన్నాడు. మరలా పుట్టాలి అంటే అర్థం ఏంటి? మన పాత స్వభావము చనిపోవాలి. ఎవరిలో? క్రీస్తులో పాత పెట్టబడి ఆయనతో పాటు మనం కూడా ఎలా ఉండాలంటే ఒక నూతన సృష్టిగా, ఒక నూతనమైన జీవితముగా మనం బ్రతకాలి. నా వైపు చూడండి. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? మేము బాప్తిసం తీసుకున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం అంటే పాత అలవాట్లు మానేసాం, పాత బూతులు మానేసాం, విడిచిపెట్టవలసినన్ని విడిచిపెట్టేశాం, వదిలేయవలసిన వాటిని వదిలిపెట్టేశాం, మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాం అంటున్నారు. కానీ నేను ఒక మాట అంటా, అక్కడ హృదయంలో ఉన్న వాటిని మనం వదిలిపెడుతున్నామా లేదా? అది కాదా మెయిన్. ఏమండి? హృదయంలో ఉన్న అసూయ, ద్వేషము, చెప్పండి, అసూయ, ద్వేషము, మత్సరము, కోపము, కలహము, క్రోధము, ఇవన్నీ మనసులో ఉండిపోతున్నాయిగా. నువ్వు పైకి బూతులు మాట్లాడటం మానేసావు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అంటే అంతకుముందు అందరితో దెబ్బలాడేవాడిని, ఇప్పుడు దెబ్బలాడట్లేదు. అందరి మీద గొడవ పడేవాడిని, బూతులు మాట్లాడేవాడిని, ఇప్పుడు బూతులు మాట్లాడట్లేదు. బాగానే ఉంది. మరి అందరితో పాటు ఇంతవరకు మీరు సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని, ఇప్పుడు అవన్నీ మానేసాం. సీరియల్స్ కూడా మానేసాం, అన్నీ మానేసాం. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం. కానీ మరి నీ హృదయంలో ఉన్న వాటిని నువ్వు తీసేసుకున్నారా? చాలా మంది ఈ పై వాటిని మానేస్తున్నారు, పై వాటిని తీసేస్తున్నారు, కానీ లోపల నూతనమైన హృదయం రావట్లేదు. కొంతమందికి లోపల నూతనమైన హృదయం రావట్లా, ఆ నూతనమైన ఆలోచన రావట్లా, ఆ నూతనమైన ఆ మాటలు రావట్లేదు. చాలా మందికి బయట పైకి సంబంధించినవన్నీ మానేస్తున్నారండి. ఓకే, అవి చేయాలి కాదనట్లా. దానికంటే కూడా ప్రాముఖ్యమైనది నీ హృదయం మారాలి. నీ హృదయం నూతనపరచాలి. నీ హృదయంలో ఉన్న మాటలు నూతనపరచబడాలి, ఆలోచనలు నూతనపరచబడాలి, నీ మనసు నూతనపరచబడాలి. హల్లెలూయా. ఈ 2025లో కల్లా మన హృదయాలు నూతనపరచబడను గాక, ఆలోచనలు నూతనపరచబడను గాక, మన మనసు నూతనపరచబడను గాక. మనలో ఎటువంటి కూడా ఏమండి పైకి అన్ని బాగానే ఉన్నాయి, కానీ మన మనసులో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి. అవే కాదు అన్నిటికంటే ఏమండి ప్రభు ఒకటే అన్నాడు, ఏమి మనల్ని అపవిత్రపరుస్తాయంటే ఏమండి లోపలికి వెళ్ళేవి కాదంట, లోపల నుంచి వచ్చే మనల్ని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. నా వైపు చూడాలి. అంటే వాళ్ళు తినేదానిని బట్టి కాదు, తినేది ఏదైనా ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ బయటకి వెళ్ళి దాన్ని విడిచిపెట్టేస్తారు. దానివల్ల ఎటువంటి హాని కాదు, నీ లోపల నుంచి వచ్చేయే మనల్ని ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తుంది. ఏమండి ఇప్పుడు నా హృదయం ఉంది, చూస్తాకి నేను పరిశుద్ధంగానే ఉన్నా, మాటలు పరిశుద్ధంగానే ఉన్నాయి, చేతలు పరిశుద్ధం, కానీ నా హృదయం ఎలా ఉందో మీకు తెలుసా? తెలియదు. అంటే నేను అలా అనుకుంటానని చెప్పాను. అంటే దేవుడు అదే చూస్తాడు అంటున్నాను నేను అనేది. అది దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నీ అంతరంగమును చూసేవాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశీలన చేసేవాడు. ఎప్పుడైనా దేవుడు నీ పై రూపాన్ని బట్టి కాదు, నీ పై రూపాన్ని బట్టి, నీ వేష అంటే నువ్వు వేసుకునే బట్టలను బట్టి, నీ రూపాన్ని బట్టి ఆయన ప్రేమించేవాడు కాదు, నీ హృదయాన్ని బట్టి ఆయన ప్రేమించేవాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని బట్టి. ఈ పక్కన ఈ బిడ్డ చక్కగా ఎదుగుతున్నాడు అనుకోండి, నీ మనసులో అబ్బా ఈ బిడ్డని దేవాన్ని దీవించినందుకు దేవుని స్తోత్రం అనాలి. అంతేగాని ఆ బిడ్డ మీద నేను అసూయ పడితే ఇంక నేనేం దేవుని బిడ్డని చెప్పండి. లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు. నీలో ప్రేమ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ప్రేమ కనబడుతుందా? ఇక్కడ అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఇంకా మృతుడవే. ఇంకా మృతమైన కార్యాలే ఉన్నాయి నీలో. అంటే నువ్వు ఎలా ఉన్నావంటే క్రైస్తవుడు అని పేరు అయితే ఉంది, కానీ నువ్వు చేసే అన్ని కూడా లోకస్తుల మాదిరిగానే చేస్తున్నావు. లోకస్తులు ఎలా నడుచుకుంటున్నారు చూడండి, లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారు, లోకస్తులు ఎలా ఉన్నారు, ఆ రీతిగానే బ్రతుకుతున్నారంట. కానీ మనం అట్లాగా ఉండకూడదు. చెప్పండి, అలాగ మనము ఇది ఎలా ఉందంటే నామకార్థ క్రైస్తవుల యొక్క ధోరణి. ఎవరిదంట? నామకార్థ క్రైస్తవులు. అంటే క్రైస్తవులు అనే పేరు ఉంటుంది, కానీ వాళ్ళు క్రీస్తుని అనుసరించి నడవరు. వారు వేటిని అనుసరించి నడుస్తారు? లోకాన్ని,
లోకంలో ఉన్న ఆచారాలని అనుసరించి నడిచేవారే ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు. అనగా వేషం మాత్రం క్రైస్తవుల వేషం, చేసేవన్నీ కూడా లోకస్తుల యొక్క వ్యవహారాలే అన్నీ కూడా. అర్థమైందా? అందుకని అంటున్నాడు తర్వాత, గనుక ఏమన్నాడు, జాగరూకై ఉన్న చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకోండి. హల్లెలూయా. చూడండి, నీ క్రియలు సంపూర్ణంగా కనబడట్లేదు. దేవుని ఎదుట ఎలా ఉండట్లేదంట, నీ క్రియలు నీ అడుగును ఏమండి సంపూర్ణంగా కనబడట్లేదు. జాగరూకుడవై. చూడండి, సంపూర్ణంగా కనబడట్లేదంటే కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డే ఉన్నాయి. అర్థమైందా? ఆ మిగిలిన వాటిని కూడా నువ్వేం చేసుకుంటున్నావు అంటే వాటి కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే జాగరూకుడివై వాటిని ఏం చేసుకోవాలి, నువ్వు ఏమండి బలపరచుకోమంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే లోపాలను మనం ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలి. సరి చేసుకొని 2025లో అడుగు పెట్టుదాము గాక. సరి చేసుకోకపోతే నాలో ఏ లోపము లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? నాతో సహా లోపాలు ఉన్నాయి. కానీ లోపాలు ఉన్నమాట వాస్తవమే, కానీ వాటిని గుర్తెరిగి ఎవరైతే సరి చేసుకుంటారో వారు మాత్రము ఖచ్చితంగా దీవించబడతారు. లోపాలను సరి చేసుకోవాలి. లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి. అందుకే మిగతా వాటిని ఏంటంటే చావునే ఉన్న వాటిని ఏం చేసుకోవాలి, బలపరచుకోమని చెప్తున్నాడు దేవుడు. బలపరచుకోకపోతే ఏమవుతుంది, ఈ వాక్యము శ్రద్ధగా వినకపోతే ఏమవుతుంది, చెప్పిన మాట ప్రకారం బ్రతకకపోతే ఏమవుతుంది, మనము వాస్తవంగా ఏమవుతామంటే చివరికి వెళ్ళిపోతాం. మనం ఒక మాటలు చెప్పాలంటే చచ్చిన వాళ్ళలాగా మనము మారిపోతాం. హల్లెలూయా. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, దొంగ మెత్తుల వల్లే ఉన్నారంట బల్ల పరిచయలో కొంతమంది. ఎలా ఉన్నారంట చూడండి. యాకోబు పత్రిక తీయటం సార్. యాకోబు కాదు, యోధా పత్రిక అనుకుంటా చూడండి. యోధా పత్రిక 12 చూడండి. వీరు నిర్భయంగా మీతో సుబోధనము చేయొచ్చు, తమను తాము, వారికి భయం అనేది లేదంట. మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. ఏమన్నారు? ప్రేమ విందు అంటే ఏంటి? బల్ల పరిచర్య. చెప్పండి. బల్ల పరిచర్యలో ఎలా ఉన్నారంట? దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుపోవు నిర్జల మేఘములుగాను, కాలు రాలి ఫలము లేని. ఏమైందంట? ఫలం ఏమైంది? ఫలం కాయలు ఏమైపోయినాయి? రాలిపోయినాయి. చెట్టు కాయలు ఏమైపోయినాయి? రాలిపోయి ఫలం లేక 2 మార్లు చచ్చి వేళ్లతో. 2 మార్లు చచ్చి అనే మాటకు అర్థమైందా? నా వైపు చూడండి, ఒక మాట చెప్తాను ఇక్కడ. ఆల్రెడీ మొదటగా మనందరం కూడా చచ్చిన వారుగానే ఉన్నాం, మరలా బ్రతికబడ్డాం క్రీస్తులో. మరలా ఏమవుతున్నారంటే వీళ్ళు రెండోసారి చచ్చి, అంటే మరలా ఏమైనట్టు, లోకములో కలిసిపోయిన వారు రెండోసారి చనిపోయిన వారితో సమానం. ఇప్పుడు అర్థమైందా? ఎన్నిసార్లు చచ్చి? 2 మార్లు చచ్చి వేళ్లతో పెగలింపబడి చెట్లుగాను, తమ అవమానమును నురుగును వెళ్ళగొక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉంది. వీళ్ళందరి కొరకు ఏం భద్రం చేయబడి ఉంది? గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలారా, కొంతమంది వాళ్ళకి భయం అనేది లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే భయం లేకుండానే అన్నిట్లో పాలు పొందుతున్నారు. అవండి 2 సార్లు చచ్చిపోయిన వారిగా ఉన్నారు. అలాగే మార్గము తప్పి తిరుగు చుక్కల వలె వారు ఉన్నారంట. నిర్జల మేఘములు అంటే వాక్యము లోపల లేని
మేఘములో నీళ్ళున్న మేఘం లేదా మేఘము నిండుగా ఉంటే నిర్జల జలము లేని మేఘం. జలం అనగా యెషయా గ్రంథంలో ఒకసారి మీకు చెప్పాను ఏమండి, నిర్జల మేఘములుగా ఉన్నారు అంటే జలము లేని మేఘములు. జలం అనగా వాక్యము. ఎప్పుడైనా మనలో వాక్యం లేకపోతే మనం పాపం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. ఏదైనా తప్పు చేసేటప్పుడు లేదా దోషము చేసేటప్పుడు లేదా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేసేటప్పుడు లోపల నీ వాక్యం నిన్ను ఏం చేస్తుంటే గద్దిస్తుంది. హల్లెలూయా. అందుకని మనము పాపం చేయడానికి అవకాశం అనేది ఉండదు. హల్లెలూయా. ఇలాగ కొంతమంది బ్రతుకుతారు. కాబట్టి ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, సంపూర్ణముగా మన క్రియలు ఉందుగాక. హల్లెలూయా. దేవునికి విరోధమైన క్రియలు చేసేవారిని వారి క్రియలు సంపూర్ణమయ్యేదాకా వేచి చూస్తాడట. అట్లాగే మన జీవితాల్లో దేవుడు తన కార్యములు చేయాలన్నా మనము కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన క్రియలు మనము చేయదుముగాక. చూడండి, 7 మార్లు ఎరుకో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? 7 రోజులు, 7వ రోజు 7 మార్లు తిరిగారు. 7 అనగా దేనికి సాదృశ్యంగా ఉంది? సంపూర్ణతకు సాదృశ్యం. అలాగే నయమాను ఎన్నిసార్లు వెళ్ళి మునిగమన్నాడు చెప్పండి? 7 మార్లు. 6 మార్లు మునిగితే వచ్చిద్దా స్వస్థత? రాదు. అలాగే 6 సార్లు ఎరుకో చుట్టూ తిరిగితే వస్తుందా? గోళ్ళ పడిపోతాయా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటో తెలుసా? సంపూర్ణముగా మనం చేయాలి. ఏదైనా రాతి బాణలు ఎలా ముంచారంట? నీటికి నిండుగా అంచుల మట్టుకు. ఏదైనా మనం చేసే ఏదైనా సరే పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా చేయాలి పని. కొంతమంది చూడండి అసంపూర్ణంగా చేసి వదిలేస్తూ ఉంటారు. ఒక పని చెప్పామనుకోండి, అది పూర్తిగా చేయరాలి, నీట్గా అది అయిపోయేదాకా చేయరు, సగంలోనే వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అలాగే సగం చేసేది కాదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఏది చేసినా సంపూర్ణంగా చేయదుముగాక. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం చదవరు, అప్పుడు సంపూర్ణమైందా? అవదు. కొంతమంది వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుని సన్నిధికి సరిగ్గా రారు, మరి సంపూర్ణమైనట్ట. కొంతమంది ఎన్ని చేస్తారు కానీ పరిచర్య చేయరు, మరి సంపూర్ణమైందా? సంపూర్ణం అంటే ఏంటి? దేవునికి సంబంధించిన ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆమెను మాత్రం చెప్పరా? మేముండం అంతేనా? ఇప్పుడు నేను చెప్పిన చెప్పడం కాదు, మేముండవు. దేవునికి సంబంధించిన ప్రతి దాంట్లో నీ హస్తం ఉండును గాక. పరిచర్య అయినా, ప్రార్థన అయినా, ఏదైనా సరే నువ్వు ఉండాలి. అది సంపూర్ణమైన. అక్కడ అన్నాడు సార్థి సంఘంతో, దేవుడు ఏమంటున్నాడు? నా దేవుని ఎదుట నీ క్రియలు ఏమయ్యలేదంట? సంపూర్ణంగా కనబడట్లేదు. ప్రభు చూస్తూ ఉన్నాడు నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి, సంపూర్ణంగా కనబడుతున్నాయా? నువ్వు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తున్నావా, అసంపూర్ణంగా వదిలేస్తున్నావు? మధ్యలో ఏదైనా కొన్ని చేసి కొన్ని వదిలేస్తున్నావా? ఏమండి, దేవుడు అన్నిటినీ లెక్కిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తాడంట. ప్రభు మనల్ని ఏమి లెక్కిస్తాడు? దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనకు ఉన్నాయి, అవునా? ఆయన క్రియలు లెక్కిస్తాడంట. చూడండి, మెనే టికెల్ ఫాసిస్ చదవండి. 5వ అధ్యాయము వచనం కూడా చదవండి. మెనే అనగా అర్థం ఏంటండి? దేవుని స్తోత్రం చెప్పండి. నీ క్రియలు దేవుడు ఏం చేస్తాడు? నా వైపు చూడాలి అందరూ. సంపూర్ణంగా కనబడట్లేదంటే దేవుడు లెక్కిస్తున్నాడా లేదా? మాట్లాడట్లేదు కొంతమంది. అమ్మా ఇది చూడాలి అందరూ. మీ క్రియలు దేవుడు లెక్కిస్తున్నాడా లేదా? ప్రతి వారిని ఏం చేస్తాడు దేవుడు? తన త్రాసులో తోస్తాడా లేదా?
ఇక్కడ నిలబడిన నన్ను, అక్కడ నుంచున్న వాళ్ళందరినీ, ఇక్కడ వెనకాల ఇక్కడ కూర్చున్న అందరిని దేవుడు ఏం చేస్తాడంట? లెక్కిస్తాడు. దేవుడు త్రాసులో తోస్తాడు. నీ క్రియలు సంపూర్ణంగా కనబడితే దేవుడు నీకు అనేకమైన బహుమానాలు ఇస్తాడు. అర్థమైందా? నీ క్రియలు దేవుడు లెక్కిస్తాడు. ఏమేమి లెక్కిస్తాడు దేవుడు? మొదటిగా మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 14:5. చాలండి. దేవుడు మొదటగా ఏం లెక్కిస్తాడంటే నీ ఆయుష్ను దేవుడు లెక్కిస్తాడు. చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు ఏం చేస్తాడంటే లెక్కిస్తాడు. నీ క్రియలను లెక్కిస్తాడు. అనే దగ్గర మనం ఉన్నాం. అయితే నీ ఆయుష్ కాలాన్ని దేవుడు ముందుగానే లెక్కించేస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు ఎంత ఆయుష్ను మనకి ఇచ్చాడో అంత ఆయుష్ కాలం మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే. కానీ లాభం అన్న మాట ఎవరైనా అంటారా? ఎవరి కాలు బ్రతకాలనే ఆలోచన ఉంటుంది, కానీ చావు అయితే ఏమంటున్నాడు? ఎందుకని లాభం? ఇక్కడున్న కాంచి లేకపోయి ఇంకా బాధలు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. అదే చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అవునా కదా? ఏ బాధ లేదు. బ్రతుకుంటే క్రీస్తే. అయితే బ్రతుకున్నంత వరకు నేను క్రీస్తు కొరకు బ్రతుకుతా. చావు అయితే నాకు లాభమే. అక్కడ హ్యాపీగా ఆయన దగ్గర నిత్య యుగంలో ఆయనతో పాటు యుగములు. అక్కడ ఏ బాధలు ఏముండవు మనకి, ఏం లేదు. ఇక ఆయన ప్రభువుని దగ్గరికి వెళ్ళి ఆయన స్తుతించుకుంటూ ఆయన దగ్గర ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆయుష్ కాలమును దేవుడు మనకి లెక్కిస్తాడు. అందుకే మన ఆయుష్ను మనము ఎప్పుడు కూడా, మనకు ఆయుష్ను, దీర్ఘాయుష్ను దేవుడు ఎవరికి ఇస్తాడు? తల్లిదండ్రులు సన్మానించిన వాళ్ళకి దేవుడు ఆయుష్ను. హల్లెలూయా. బాగా ఆరోగ్యంగా ఇంకా బాగా మన ఆయుష్ బాగా పెరగాలి అంటే మనం ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రులను గౌరవించి సన్మానించాలి. కానీ అందరూ చేసే పని ఎక్కువగా ఏంటో తెలుసా? వదిలేస్తారు. అవసరం తీరిన తర్వాత. అవునా? ఏమండి, నేను అనుకుంటా ఉంటాను, మనం ఇంతగా మనం వాళ్ళని పెంచుతాం కదా, అసలు ఎంత ప్రేమగా చూసుకుంటామంటే మన కడుపులో తీసి అలాగే పెడతాం. కానీ రేపటి దినాన్ని వచ్చిన తర్వాత ఏ అవతలకి వెళ్ళంత వచ్చేస్తారు మనల్ని. ఎంత బాగా మనం పెంచి ప్రేమిస్తామో అంతగా వాళ్ళు మనల్ని ద్వేషించేస్తారు తర్వాతకి వెళ్ళిపోతే. వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? మళ్ళా వాళ్ళకి బిడ్డలు పుట్టి వాళ్ళు చూసేటప్పుడు తెలిసింది. ఈలోపు మనం ఉంటామో ఊడతామో తెలియదు. అవునా కాదా? చెప్పండి. నిజంగా మనం ఏది విత్తుతామో, ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి, వాక్య వెలుగులో ఒక సత్యాన్ని మీకు చెప్తున్నా. రెండు రకాలైన ఆశీర్వాదాలు చెప్తా. చూడండి, మీ తల్లిదండ్రులు లేకపోయిన సంగతి వదిలేయండి, ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నా. మీ తల్లిదండ్రులు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళని మంచిగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి దేవుడు ఆయుష్నిస్తాడు. రెండవదిగా మీకు కూడా, మీ బిడ్డలు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎందుకని? నువ్వు ఏది విత్తుతావో, ఇప్పుడు నువ్వు చూస్తేనే రేపు వాళ్ళు నిన్ను చూస్తారు. ఈ రోజు నువ్వు బాగా వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అలాగే చూస్తారు. ఎందుకంటే దేవుడు నువ్వు ఏది విత్తుతావో ఆ పంటే నీకు వస్తుంది కాబట్టి తిరిగి ఆ ఫలమే నువ్వు కోసుకుంటావు. ఇప్పుడు విత్తే ప్రతి విత్తనము నువ్వు కోసుకుంటావు. లేదు. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి, మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. హల్లెలూయా. రెండవది ఏం లెక్కిస్తాడు దేవుడు? అదే యోబు గ్రంథం 14:16 చదవండి. ఏం లెక్కపరుస్తాడంట? నా పాపము సహించలేక ఉన్నావు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు రెండవదిగా మనల్ని ఏం లెక్కిస్తాడంటే మన అడుగు జాడలు, మన నడవడిక, మనం ఎలాగ నడుస్తున్నాము, ఏ మార్గంలో నడుస్తున్నాము, ఎటువైపు మనం అడుగులు వేస్తున్నాము అనేది దేవుడు మనల్ని లెక్కిస్తాడు. నా వైపు చూడాలి అందరూ కూడా. ఒకటి, మన ఆయుష్ను దేవుడు లెక్కిస్తాడంట. రెండవది, మన అడుగు జాడలు, మనం ఎటువైపు మన అడుగులు వేస్తున్నాం, దేవుని వైపేనా. పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో నేను
అవండి మన యొక్క ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణము ఎటువైపు మనం అడుగులు వేస్తున్నాము? దేవుని వైపే వేస్తున్నామా, లేదా అటు ఇటు మనం వేస్తున్నామా? అర్థమైందండి. అందుకని మన అడుగులను దేవుడు లెక్కించును గాక, మన పాపములను దేవుడు లెక్కిస్తాడు. తర్వాత మన సంచారములు దేవుడు లెక్కిస్తాడు. కీర్తన 56:8, కీర్తన 56:8 చూడండి. నా సంచారములు నీవు చూడండి. రెండో మాట కూడా అక్కడే మన కన్నీళ్లను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? లెక్కిస్తున్నాడు. అమ్మా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక శుభవార్త, నీ కన్నీటిని దేవుడు లెక్కిస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు కాల్చే ప్రతి కన్నీటి బొట్టు ఎక్కడా వృధా కావట్లా, దేవుని సన్నిధిలో కాల్చేది. అదే నీ ఇంటిలో లేదా నువ్వు దేవుని సన్నిధిలో కాకుండా నువ్వు బయట కాల్చే ప్రతి కన్నీటి బొట్టు వృధా అయిపోతుంది. ఆ కన్నీటికి విలువ లేదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కాల్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. హల్లెలూయా. అవి పరిపూర్ణమైన రోజున దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కన్నీరు కాస్తున్న ఇంకా కార్యం జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అది సగమే అయి ఉండొచ్చు, లేదా పావు అయి ఉండొచ్చు, లేదా ముప్పావు ఉండొచ్చు. కానీ సంపూర్ణమైన రోజు దేవుడు నీ పక్షంగా కార్యం చేయనుగాక. హల్లెలూయా. నువ్వు ఇంకా ఓర్పును కోల్పోకుండా, సహనమును కోల్పోకుండా నువ్వు గనక దేవుని కార్యం కొరకు ఇంకా కన్నీళ్లు కార్చి నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీ కన్నీళ్ళకి ప్రతిఫలం ఇచ్చును గాక. కన్నీటితో విత్తువాడు ఏం చేస్తాడండి? సంతోషముతో పనులు కోసుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజు నీ కన్నీరు ఒక్క బొట్టు కూడా ప్రభు దగ్గర వృధా అవ్వదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని దేవుడు లెక్కిస్తున్నాడు. కన్నీరు కార్చేవాడు దేవునికి కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు ఒకసారి, యేసు ప్రభుని పట్టుకొని వాళ్ళు శిక్షలు విధించేసి తర్వాత యేసు ప్రభుని కొరవంతా కొట్టి అలాగ తీసుకెళ్తుంటారంట. ఈ భాగం అంతా కూడా, శరీరం అంతా కొట్టుకుపోయి వెనకాల నాగటి చాళ్లతో శరీరం అంతా మొత్తము కూడా ఏమి కండలేకుండా ఎముకలు కనబడుతున్న సమయంలో యెరూషలేము కుమార్తెలు గుండె పట్టుకొని ఏడుస్తున్నారంట. రొమ్ము కొట్టుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారంట. అయ్యో అయ్యో మా ప్రభుకి ఎందుకు ఇలా జరిగింది, అయ్యో మా ప్రభులు ఏ పాపం లేదు, మా ప్రభుని ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు ఏడుస్తుంటే ప్రభు వాళ్ళ వైపు చూసి ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాండి? మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము మీరు ఏడవండి. ఇది దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం మీరు ఏడవాలి ప్రభు సన్నిధిలో. చాలా మందికి ఏడిస్తే నచ్చదు. నేను మా అమ్మని తిట్టేవాడిని చిన్నప్పుడు. ఎందుకమ్మా, ఎవరు చచ్చిపోయారమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు చనిపోయారు, ఎందుకు అలా ఇంట్లో ఏడుస్తున్నావు? నాకు ఏడుస్తే నచ్చదనేవాడిని. కానీ ప్రభు సన్నిధిలో ఏడిస్తేనే దేవుడు నీ ఏడుపు చూసి నీ పక్షంగా కార్యములు చేయనుగాక. హల్లెలూయా. ఎవరండి? ఏడుపుని చూసే దేవుడు నీ పక్షంగా నీ కన్నింటిని తుడిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 12:36 6వ మాట. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రతి మాటకి కూడా ఏముంది? లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. నా వైపు చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరు మాత్రం మాట్లాడదు, మౌనంగా ఉండండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుని న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ప్రతి మాటకి లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి మాటకి ఏం చేయాలి? ఏ మాట దేవుడు ఊరికే, అర్థమైందండి? మీ ప్రతి మాటకి ఏముందంట? మన ప్రతి మాటను దేవుడు లెక్కిస్తున్నాడు. కాబట్టి తీర్పు నువ్వు చెప్పమాక. అందుకే తీర్పు నువ్వు చెప్పమాక. దేవుడే ఒక రోజున ఏం చేస్తాడు? వాళ్ళ మాటలకి లెక్క. పలానా రోజు పలానా నువ్వు వాళ్ళ అనలేదా, నువ్వు ఎందుకు ఇలా అన్నావు పలానా రోజు అలా చెప్పి దేవుడు లెక్క అడుగుతాడు నీ మాటలు. హల్లెలూయా. అందుకని మా నోటికి ఏం పెట్టుకోవాలి చెప్పండి? నరం లేని నాలుగు ఎటుపడితే అటు మాట్లాడిద్దంట.
నరం లేని నాలుక ఎడ్డుపడుతుంది. నాలుక చాలా ప్రమాదకరమైనది. అడవినంతటిని ఒక అగ్గి ఏమంటే ఒక నిప్పు రవ్వ అడవినంతటిని కాల్చేస్తే ఒక నాలుక ఏమంటే ఎంత ప్రమాదాన్నైనా సృష్టించింది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ నాలుక సాధు చేయబడాలి. ఏం చేయబడాలి? నీ నోటికి ఏం పెట్టుకోవాలి? తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. విస్తారమైన మాటల వల్ల ఏమొస్తుందంట? దోషం ఏర్పడుతుంది. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన మాటలు ప్రతి మాటకి లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ఒకరోజు 4 గురించి మెసేజ్ చెప్పాలి. రెండోదిగా చివరిగా మనం చూస్తే కనుక లూకాసు వార్త 12:7 దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు భయపడకుండి మీ తల వెంట్రుకలకు ఏమంట? మీ తల లెక్కించబడి ఉన్నాయి. మీకు తెలుసా మీ ఎన్ని ఉన్నాయో? చూడండి అమ్మా, అందరు తల పెట్టాలి, శ్రద్ధగా వినాలి. మీ తల వెంట్రుకలు ఎన్నో మీకు తెలుసా? మీ తల వెంట్రుకలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చెప్తే నేను వాళ్ళకి 1000 రూపాయలు ఫ్రై చేస్తా. ఎవరికైనా సరే. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? కానీ దేవుడికి తెలుసా? నీకు తెలియని నీ వెంట్రుకలు దేవునికి లెక్క తెలిసినప్పుడు నీ జీవితంలో ఉన్న సంవత్సరానికి తెలియదా? ఖచ్చితంగా ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు భయపడకుడి. హల్లెలూయా. ఎందుకు భయపడక అన్నా తెలుసా? అక్కడ నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్నో ఆయనకు తెలుసు. ఏది ఓడాలన్నా ఆయన పర్మిషన్ లేకుండా ఓడదని. ఒక్క ఇంటికి ఓడాలన్నా ఆయన పర్మిషన్ కావాలని ఉంది ఇంకో చోట వాళ్ళు. అవునా? మరి అలాంటిదప్పుడు నీ జీవితంలోకి వచ్చే శ్రమ ఆయన అనుమతితోనే వస్తుంది. అది ఎందుకో తెలుసా? నిన్ను దుఃఖపరచాలని, నువ్వు కృంగిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని కాదు. అది నీ మేలు కొరకే. హల్లెలూయా. ఏ మేలు కొరకు పాస్టర్ గారు? ఎప్పుడు చూసినా ఈ కష్టాలు శ్రమలు నన్ను బాగా బాధిస్తానే ఉన్నాయి. దేవుని కంటే నీకు ఎక్కువ తెలుసా? నీ జీవితంలోకి ఎందుకు దేవుడు దాన్ని అనుమతించాడో అది మీకు తెలుసా? ఏమండి? మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా. రాత్రి మేము బయటికి వెళ్ళాం. బయట బండి వేసుకొని సరదాగా రౌండ్ అటు తిరుగుతూ వెళ్ళాం. బాగా చలేస్తుంది. మ్యాగీ ఐస్ క్రీమ్ కొనిమని అడిగింది. ఐస్ క్రీమ్ నేను మధ్యాహ్నం పూట అయితే మామూలు ఎండాకాలం అయితే కొనేవాడిని. ఇప్పుడు నైట్ అసలే శీతాకాలం, అవునా? దాని తోడు జలుబు ఉంది. మనం కొన్నాను. ఆ పిల్ల ఏం చేస్తుంది? ఏడుతుంది. మా డాడీ నాకు కొనివ్వట్లేదు, మా డాడీకి నేనంటే ఇష్టం లేదని నా పిల్ల అనుకుంటాను. వాస్తవంగా అలాగే అనుకుంటారు పిల్లలు ఆ టైంలో. కానీ అది కొనిస్తే చెప్పండి, వాళ్ళకి అది సంతోషంగా వాళ్ళకుంటారు. కానీ వాళ్ళ తర్వాత అది ఏమవుతుందో వాళ్ళకి ప్రమాదంగా మారుతుందని మనకు తెలుసు. ఆలోచన చేశారా? మనం ఏం ఆలోచన చేస్తున్నాం? అప్పుడే వాళ్ళేమో చూడాలి, అప్పుడున్న ఆ సంతోషం, అప్పుడున్న ఆ టేస్ట్, ఆనందం కోసం వాళ్ళు చూస్తున్నారు. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? అది తినిన తర్వాత దాని వెనకాల ఉన్న పరిణామాన్ని మనం ఆలోచిస్తాం కదా. మరి దేవుడు కూడా అదే చూస్తాడు. మనం ఇప్పుడున్న సమస్య గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు దాని తర్వాత వచ్చే పరిణామాన్ని గురించి కూడా ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ రోజు నిన్ను ఆ స్థితిలో దేవుడు వచ్చాడు. అది ఎంత వాస్తవం అయితే ఇది కూడా అంతే వాస్తవం అంటాడు. అంటే భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ మన బిడ్డకి ఏమవుతుందో మనకు తెలిసినప్పుడు, అది తింటే ఏమవుతుందో మనకు తెలిసినప్పుడు, ఫ్యూచర్ లో ముందు మనం ఏమవుతుందో దేవునికి కూడా తెలుసు. కాబట్టి దేవుడు కొన్ని మనం అడిగినా కూడా కొన్నిసార్లు మనకి ఆ సమయంలో అది అనుమతించబడట్లేదు. అదే ఐస్ క్రీమ్ ఎండాకాలం అడిగితే నేను ఇప్పిస్తా. ఎందుకని? అది శీతాకాలం కాదు కదా, జలుబులు ఏమి ఉండదు కదా, తిన్న ఏం కాదు, ఎండాకాలమే కాబట్టి లోపల ఏమి కప్పం ఏమి పట్టదు. అవునా కదా? అంటే ఆ సమయాన్ని బట్టి, ఆ సీజన్ బట్టి మనం ఇప్పిస్తాం ఏదైనా. అవునా కదా? ఇప్పుడు చలికాలం అన్నప్పుడు ఏ కూల్ డ్రింకులు కానీ మనం ఇప్పియం పిల్లలకి. ఎందుకంటే అది ప్రమాదం. అది ఎండాకాలం వచ్చేసరికి అంత ఆలోచన చేయం, ఇప్పిస్తాం.
ఏదైనా అంతే, మనము ఎట్లాగా ఆలోచన చేస్తున్నామో దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా కూడా ఆ సమయాన్ని బట్టే దేవుడు మనకి ఇచ్చిన రాక. ఒకే ఒక మాట, నీ క్రియలు సంపూర్ణమైనప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రాక. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపించాడంట. అలాగే నీ క్రియలు, ఇప్పుడు సుధమ్మ గుమార క్రియలు సంపూర్ణంగా వాళ్ళు అలాగ భయంకరంగా వాళ్ళు చేశారో లేదో, అపరాధం చేశారో లేదో దేవుడు తెలుసుకున్నామని చూడడానికి వచ్చాడంట. అలాగే దేవుడు ఈ వాక్యపు వెలుగులో మన క్రియలు దేవుడు సంపూర్ణంగా మన ఉన్నాయో లేవో దేవుడు ఏం చేస్తాడంట, ప్రతిరోజు కూడా లెక్కిస్తాడు, పరిశీలన చేస్తాడు. ఇప్పుడు వారి క్రియలు చూసిన దేవుడు నీ క్రియలు దేవుడు చూడండి చూస్తాడు కదా. మనము దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడుతున్నామా లేదా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో సాధ్య సంఘంతో దేవుడు అంటున్నాడు, వారి క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడట్లేదు. ఈ రోజు ప్రభు మనకు నేర్పించే ఒకే ఒక్క పాఠం ఏంటంటే, నీ దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా ఉండును గాక. హల్లెలూయా. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడును గాక. దేవుడు నీ ఆయుష్ను లెక్కిస్తున్నాడు, నీ అడుగు జాడలు లెక్కిస్తున్నాడు, నీ పాపను లెక్కిస్తున్నాడు, నీ సంచారం లెక్కిస్తున్నాడు, నీ కన్నీళ్ళు లెక్కిస్తున్నాడు, నీ మాటలు లెక్కిస్తాడు, నీ తల వెంట్రుకలు కూడా లెక్కిస్తున్నాడు. 7 విషయాలు దేవుడు మనల్ని లెక్కిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట నా వైపు చూడండి, నీ క్రియలు దేవుని ఎంత సంపూర్ణంగా కనపడను గాక. ఏదైతే సంపూర్ణంగా లేవో, ఏవైతే శావసిద్ధమై ఉన్నాయో వాటన్నిటినీ మనం బలపరుచుకుందాము గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఈ సమయంలో కానుక సమర్పణ చేసుకుందాం.